హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మితో ప్రయాణం. ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మాసం కదండి, మేమైతే గంగ స్నానం వెళ్ళామండి. మాది గోదావరికని గంగ దగ్గరికి స్నానానికి వెళ్ళాము. గంగ దగ్గరికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో శివుని విగ్రహం ఉంటుందండి. అది చాలా చాలా బాగుంటుంది. ఇటు సైడ్ చూస్తే బ్రిడ్జ్ కనిపిస్తుంది, పైన వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. మా చిన్నోడైతే ఎప్పుడెప్పుడు వాటర్లో ఆడుకుందామా అన్నట్టు చూస్తున్నాడండి. ఒక సైడు అందరూ స్నానం చేస్తున్నారు, వాటర్ ఫ్లోలో ఉంది. చాలా బాగుందండి చూడ్డానికి. వ్యూ చాలా 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 బాగుంది. మా చిన్నోడైతే వాటర్లో చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నాడండి. వాటర్ చాలా చల్లగా ఉన్నాయి కాబట్టి వణుకుతున్నాడు. మేమైతే గంగమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని స్నానం చేసామండి. స్నానం చేసి గంగమ్మ తల్లికి కొబ్బరికాయ కూడా కొట్టేశాము. ఆ గంగ దగ్గర ఒక అన్నయ్య అయితే చేపలు పడుతున్నాడండి. చేపలు వలలో వేసి పట్టాడు. చిన్న చిన్న చేపలన్నీ పక్కన పెట్టేసి పెద్ద చేపల్ని ఒక సంచిలో పట్టుకుంటున్నాడండి. చాలా బాగా వచ్చాయి, చాలా బాగా పడ్డాయి చేపలు. మేమైతే స్నానాలు కంప్లీట్ చేసుకొని శివుని దర్శనానికి వచ్చేసామండి. మేము స్నానాలు కంప్లీట్ చేసుకొని వచ్చి శివుని దర్శనం చేసుకున్నామండి. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. శివుడి దగ్గర నుండి చూస్తే గోదావరి బ్రిడ్జ్ పక్కన వ్యూ చాలా బాగా కనిపిస్తుందండి. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మేము ఎప్పుడు గంగా స్నానానికి వచ్చినా ఈ అమ్మ దగ్గరే కొబ్బరికాయలు తీసుకుంటామండి. చాలా బాగా మాట్లాడుతుంది ఈ అమ్మ. గోదావరికనిలో సమ్మక్క టెంపుల్ చాలా ఫేమస్ అండి. మేడారం తర్వాత సమ్మక్క తల్లి గోదావరికనిలోనే చాలా ఫేమస్. మీరు కూడా ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకోండి. ఇదండి మా శ్రావణ మాస గంగా స్నానం ముచ్చట్లు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.